నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నేటికి దాదాపు 22 ఏళ్ళు ఏదైతే తిరుపతికి సంబంధించి అలిపిరి ఘటనలో జరిగినటువంటి ఒక ఘటన ఏదైతే ఉందో, ఆ క్లైమర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో బ్లాస్ట్ అయ్యి, అయితే ఆ రోజు శ్రీవారు రక్షించినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రికార్డులు బద్దలు కొడుతూ ఆ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు 14 సార్లు. సో ఇప్పుడు ఈ రోజుకి జరిగింది కాబట్టి మీరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, అది తలుచుకుంటే మీకు ఏం గుర్తొస్తుంది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా బాబు గారి మీద బాంబు దాడి జరిగిన రోజు నేను రాజమండ్రి వెళ్ళున్నాను. అప్పట్లో ఏదో క్రికెట్ మ్యాచ్లు ఏదో జరుగుతున్నాయి, దానికోసం అని వెయిట్ ఉన్నప్పుడు న్యూస్ పెడితే ఈ బాంబు దాడి జరిగినట్టుగానే ఆ లైవ్ చూపిస్తున్నారు. చూపించినాడు చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం చూసిన తర్వాత అమ్మాయి అనుకున్నాం, అంటే ఆ దృశ్యం చూసిన తర్వాత అవుట్ అనుకున్నాం. అసలు ఒళ్ళు గొగురు పొడిచి లాంటి దృశ్యం అది. ఇప్పటికీ చూసినా అదే అనిపిస్తుంది. ఏమండి, అయితే స్వామివారి కృపా కటాక్షాలకు పూర్తిగా నోచుకున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మృత్యుంజయుడిలో బయట రావడం అంటే మా సాధారణమైన విషయం కాదు అది. ఆయన ఆ బాంబులు పెట్టిన నక్సలైట్లు ఈ మధ్యన ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, ఇదో వింత పోకడం మనకి. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాగా చేసిన నాళ్ళు చేసేసి రకరకాల విన్యాసాలు చేసేసి ఘోరాలు నేరాలు చేసిన తర్వాత వాళ్ళకేమో వెసులు బయటకు వస్తే 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి హాయిగా ఇది బాగుంది, అది ఎంకరేజ్ చేసినట్టు కదా. 10 ఏళ్ళు 5 ఏళ్ళు తిరిగి శుభ్రంగా వాళ్ళ పనులన్నీ చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ డబ్బులు తీసుకుని ఇక్కడ బతకడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం. ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇది బాగాలేదా? పద్ధతి బాగున్నట్లేదు ఇది. అవును సార్, కరెక్ట్ సార్. ఎందుకంటే చంపినంతకాలం దాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఉందా, వామపక్ష తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఉందా, దాన్ని తుదముట్టించడం కింద ఉందా ఇది? అంటే ఒకసారి వాళ్ళు అన్యాయం మీద అక్రమాల మీద ఆ చరిత్ర అండి అది. ఇప్పుడు ఎవరో కూడా ప్రత్యర్థులను తుదముట్టించుకుని చంద్రబాబు నాయుడు గారి మీద దాడిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడు ప్రమేయంతో జరిగింది. అది ఏమనుమానం లేదు. తర్వాత పట్టుబడ్డవాడు గంగిరెడ్డి అన్నవాడు ఎవరి మనిషి ఏంటి, దీని వెనకాల ఉన్నవాడు గంగిరెడ్డి అన్నవాడు ఎవరి తాలూకు మనిషి, ఎవరి టైంలో అతని జైలు నుంచి పెరోల్ దొరికింది, ఇలాంటివన్నీ చూసుకుంటే ఆ లెక్కలన్నీ కొడితే సరిపోద్దండి. మీకు ఇక్కడ అందరూ షాకుకు గురయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బంటుల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి విధేయులు ఉన్నవాళ్ళు ఏ రకమైన ఆశపడ్డారు అవి కూడా బయటకు వచ్చినాయి బొమ్మలో. ఒకవేళ ఆయన లేడేమో, ఇది మనం లాగేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఈ చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులోకి వచ్చి ఇక్కడి నుంచి ఆ ఫోన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలో నేనే ముఖ్యమంత్రి అయిపోతున్నాను, నాకు మద్దతుగా ప్రకటనలు ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు కూడా వెళ్ళి అక్కడి నుంచి ఒక ఆయన, ఆ పేరు చచ్చినట్టు రిలీజ్ అయ్యాను నేను. ఏంటండి అంటే రాజకీయమా ఇంత క్రూరమా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా, 6 అడుగులు ఎత్తి ఎగిరిన క్లైమర్మైన దాడులకి దులుపుకుంటా లేచిన నెటారుగా నిలబడిన రాజకీయ దురంధరుడు అని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అసలు ఒళ్ళు గొగురు పడుతుంది ఆ దృశ్యాన్ని ఊహించుకున్నా, దాన్ని తలుచుకున్నా. వాడు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళాడు ఆయన. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి దక్కని అదృష్టం, భాగ్యం ఈయనకి లభించింది. ఇప్పటి వరకు 14-13 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించాడు స్వామివారికి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి జరగనిది ఆయన జరిగింది. ఆ బాంబు దాడి ఏంటి, ఎవడైనా అన్యాయం, దుర్మార్గం, అరాచకం చేస్తే అలాంటి శిక్షలు. మొన్న జగన్మోహన్ రెడ్డి లాంటి 5 సంవత్సరాలు అందరినీ పీడించుతున్నాడు చూసారు, రాక్షసుడిలాగానే. అలాంటి వాళ్ళకి జరిగిందంటే వాడు కడుపుమండి చేసేటరా బాబు అనుకుంటారు. మధ్యతరగతి ముఖంలో మందహాసం చూసి రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి 94 వాటికి ముందు ఎలా ఉండేదండి రాష్ట్రం? 84, 94 లేకపోతే 80లో చూడండి ఒకసారి, మీకు తెలియదు. విద్యార్థులు చదువుకుంటే అప్పుడు విశ్వవిద్యాలయాలను ఏమనివ్వరు తెలుసండి, వేజల్ సత్యనారాయణ గారు సినిమా వచ్చింది, ఈ చదువులు మాకొద్దు అని, రంగనాథ్ గారు హీరో. అందులో పాటలు ఏమంటాడు తెలుసండి, చల్లని నాణ్యాలను తయారు చేసే కార్ఖానాలు విద్యాలయాలు అంటాడు. అంత దారుణమైన నిరుద్యోగం ప్రబలిపోయి ఉండేది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల మీద బారులు తీరుండేవారు. నిరుద్యోగులు గెడ్డం మాసిపోయి ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ బోర్డులు ఉండి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, సంస్కరణలను అందిపుచ్చుకుని చేసినప్పుడు దేశం అంతా అమలు చేసి ముందుగా అందిపుచ్చుకున్నాడు ఈయన. ఎంత అభివృద్ధి చెందింది. వాడు మీకు నిరుద్యోగి చూపించండి ఎవడన్నా సోమరిపోతూ ఇంట్లో తొంగోవాలనుకున్నవాడు తప్ప మిగతావాడు పని చేయాలనుకున్నవాడు ప్రతి ఒడికి పని ఉంది. 10-15 వేలు తక్కువ కాకుండా జీతభత్యాలు లభిస్తున్నాయి. మీరు ఏ షాపు ముందు, షాపింగ్ మాల్ ముందు, థియేటర్ల ముందు ఎక్కడికన్నా వెళ్ళండి, ఉద్యోగం ఉందంటే ఇమ్మీడియట్గా పెట్టుకుంటారు. జీతం కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనుకుంటే పెద్ద పట్టించుకోకపోతే మీరు బ్రహ్మాండంగా బతకొచ్చు. ఒక దోశ మాస్టర్కి 60-70 జీతం ఇచ్చి వాళ్ళు ఉన్నారు. నీకు స్కిల్ ఉంటే నిద్రమోహంతో పని చేసినా 20-30 వేలు అవుతుంది.
ఇది ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? కాలము, ఆర్థిక అభివృద్ధి ఆటోమేటిక్గా కొంత జరిగితే ఇటువంటి వాళ్ళ కృషి ఎక్కువగా ఉంది. ఆయన టార్గెట్ చేశారు. మీకు ఇంకో విషయం చెప్పనా, చాలామంది తెలియంది. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పొత్తులో ఉన్నాడు. జనసేన టీడీపీ కూటమిలో ఉన్నారు. వాళ్ళ బాండింగ్ చాలా బాగా కనపడుతుంది. 14లో పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు గారి గురించి కూడా మాట్లాడడం మీలాంటి విలేకరు ఒక ఆయన అడిగాడు. అడిగితే ఆయన ఒకే మాట చెప్పాడు, చంద్రబాబు గారు మంచివాడండి అన్నాడు. అంతే, ఇంకెక్కువ మాట్లాడలేదు. అంతకన్నా మాట్లాడిన తర్వాత ప్రసంగం ముగించి నిలిపాడు ఆయన. తర్వాత ఆయన ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశాడు, సీట్లు ఏమి తీసుకోకుండా. తర్వాత 19లో అనేక కారణాల వల్ల విడిగా పోటీ చేశారు. తర్వాత మళ్ళీ 2024 కలిశారు. కానీ 2003లోనే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో ఈ బాంబు దాడి జరిగినప్పుడు, క్లెమెరమోన్ల దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఆ సినిమాకి డైరెక్టర్ అతనే, నిర్మాత డైరెక్టర్ కూడా ఆయనే. నిర్మాత అల్లు అరవింద్ గారు వాళ్ళదే మెగా క్యాంపు. ఆ సినిమా షూటింగ్ రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిరసన వ్యక్తం చేశాడు. తెలిసి చాలామంది తెలియదు ఈ విషయం. ఏంటండి, కాబట్టి ఆయన పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఇవాళకి చాలామంది అంటూ ఉంటారు ప్యాకేజ్ స్టార్. బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లుగా ఉన్నవాళ్ళు కూడా ప్యాకేజ్ స్టార్ అని నోరు పారేసుకుంటున్నారు. ఇవాళకి వాళ్ళు వచ్చిన ప్రేమ కాదు, చంద్రబాబు నాయుడు గారి గుర్తింపు, అభిమానం పవన్ కళ్యాణ్ గారికి సహా నాలుగు చాలామందికి ఇవాళకి వాళ్ళు ఆయన మీద వచ్చిన ప్రేమ అభిమానం కాదండి. కులం చూసో, మతం చూసో, ప్రాంతం చూసో కాదు. ఆయనలో ఉన్న పనితనం చూసి, పనివాడితనం, ప్రజలకు కావలసిన వాడు అని చెప్పేసి అతను అభిమానిస్తారు తప్ప మిగతా వాళ్ళలాగా గుడ్డలు చేయలేబడినాడు కులం ఉంటేనో లేదా ప్రాంతం ఉంటేనో మతం ఉంటేనో చూసుకుని గుడ్డలు చేయలేబడినాడు లేదా డబ్బులు తీసుకుని మాట్లాడటం కాదండి. అది ఆయనకు ఆనాడే దాదాపు 22 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయనకు అభిమానం ఉంది. అలాగే అనేక మంది. ఆ రోజు దేశం అంతా కూడా నిర్ఘాంతపోయింది. తదనంతరం జరిగిన ఎన్నికల్లో మరి ఓటమి పాలు ఎందుకయ్యాడు? ఆయన మీద సానుభూతి డ్రామాలు ఆడ్డైనా సానుభూతి కోసం చూడడం, సానుభూతి కోసం చూసి వాళ్ళు ఉన్నారు. వేరే మా బాబు చచ్చిపోయాడు, మా చిన్నాన్న చంపేశారంటే అడిగి వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళకి సూట్ అవుద్ది. కొంతమంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఆ సానుభూతి మంటల్లో చలిగాచుకుందాం ఉంటారు. ఈయనకి అదే పనితనం, నేను పని చేస్తాను నాకు ఓటేయండి అంటాడు. మీ భవిష్యత్తుకి నా భరోసా నాకు ఓటేయండి అంటాడు. నేను అభివృద్ధి చేస్తాను నాకు ఓటేయండి అంటాడు. ఈయన పాలసీ ఇది. ఒక్కొక్కసారి మంచి తెలుసుకోవడానికి ఆలస్యం అవుద్ది, అర్థం చేసుకోవడానికి టైం పడుద్ది. కానీ అర్థం చేసుకున్న తర్వాత ఇంకెవరు విడిచిపెట్టరు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విడిచిపెట్టరండి, లక్కలా పట్టేసుకుంటారు. ఎందుకంటే పనివాడెవడో పనికిమాలేడెవడో వాళ్ళకి అర్థమైపోయింది. కూల్చేవాడెవడో నిర్మించేవాడెవడో తెలిసిపోయింది వాళ్ళకి. ఎవరు అక్రమార్కుడు, ఎవరు సక్రమంగా వెళ్ళేవాడు, ఎవరి సంకల్పం సత్సంకల్పం, ఎవరిది దుష్ట తలంపు అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది. ఎవరి సాంగత్యం ఉండాలి, ఎవరు మనం పరిపాలించాలనేటువంటి స్పష్టంగా తెలుసుకున్నారు. దుష్టజన సాంగత్యం మనకు వద్దురా బాబు, మన బుద్ధులు కూడా పెడదారిని పడుతున్నాయి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసి విడదీసి అందులో వాళ్ళు బతకాలనుకుంటున్నారు, మన అందరం కలిసి ఉండాలనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి అతనికి మన తీర్పు అలాగే ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అతనికి దరిదాపులో రానివ్వరు. ఏమైనా కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల చంద్రబాబు నాయుడు గారికి అచంచలమైన విశ్వాసము, భక్తి ప్రవృత్తులు, ఆయన పట్ల ఆరాధనాభావం ఉంది. ఆ దేవుడు ఆయన కాపాడాడు. ఆయనతో పాటు రాష్ట్రాన్ని కూడా ఆ దేవుడు కాపాడుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో మనకి చక్కెర తీపి విలువ తెలియాలంటే అప్పుడప్పుడు చేదు కూడా చూపిస్తారు మనకి. అదే జగన్మోహన్ రెడ్డి. తర్వాత తీపే మకరందం తేనె విలువ మనకు తెలుస్తుంది. దాన్ని అభ్రంగా అపరూపంగా చూసుకుంటాం. మనం కొంచెం లోపాలు ఉంటే పొరపాట్లు పడినా మనం సరిదిద్దుకొని తమాయించుకుంటాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం భజగోవిందం ఏం కాదండి. జగన్మోహన్ రెడ్డి మీద 1000 రెట్లు బెటర్. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద సరి సమానంగానో కొంచెం తక్కువగానే ఉంది. 95 to 2004 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో పోల్చుకోవాలి మనం. దాంతో పోల్చుకుంటే కొంచెం తుణికిసలాడుతుంది అటు ఇటుని. ఇంకొంచెం మరి అడ్వాన్స్ అవ్వాలి కదా. మరి 4 అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా బాగా ముందు ఉండాలి. ఇంకా కొంచెం వెనకబడే ఉంది. దాన్ని సాధించాలని కోరుకోవాలి మన ఆ దేవుణ్ణి. సార్, ఆ రోజు జరిగినటువంటి క్లైమర్ మైన్స్కి సంబంధించిన దాడిలో నిజంగా అనుకోకుండా ఆ రోజు నిజంగా శ్రీవారు రక్షించారు. కాబట్టి చాలామంది మీలాంటి అనలిస్టులు కావచ్చు, చాలామంది జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్నారు కాబట్టి సరిపోయింది, లేదు అంటే అసలుకి ఈ రోజు రాష్ట్రం ఎలా ఉండేది అని చెప్పేసి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. అవును. ఇప్పుడు మీకు ఒక వ్యక్తి పోయిన తర్వాత కొన్నాళ్ళలో బాధపడతాం, ఏడుస్తాం, ఇవాళను దుఃఖం రేపు ఉండదు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్ విభజన ఇలాంటివన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి అక్రమార్కులదే వశమైపోద్దండి. ఇది అరాచకం ప్రబలిపోద్ది అంతే. నిలబడి పోరాడేవాడు ఉండడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 19లో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిలో దాక్కోలేదు.
జగన్మోహన్ రెడ్డి లాగా వదిలేసి ఊరుకోలేదు, యాంటీ సోషలిజం ఎలిమెంట్స్కి సపోర్ట్ చేయలేదు, డైరెక్ట్గా ప్రభుత్వమే పోరాడాడు. కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు లోకేష్ గారు. వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని కలుపుకుని ఒక మహాసంగ్రామం చేశారు ఆయన మీద, అందులో విజయం సాధించారు. ఇప్పుడు ధర్మాన్ని కాపాడితే ధర్మం వాళ్ళు కాపాడదు అన్నట్టుగా వాళ్ళ సంకల్పం సత్సంకల్పం, భగవంతుడు కూడా వాళ్ళకి కరుణా కటాక్షాలు చూపించాడు. మనం ఏం కోరుకోవాలంటే మనం కూడా ఒక నాయకుడు మంచిగా ఉండాలి, మనం కూడా పద్ధతిగా ఉండాలి. అయిన దానికి కాని దానికి విమర్శించకూడదు, ప్రతిదానికి పొల్లెట్టుకి వెళ్ళకూడదు. కొంత వాళ్ళకి పరిపాలన వాళ్ళ బాధ్యతలు చేతిలో పెట్టాం, వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడాలా. ప్రతిదానికి తుమ్మితే ఊడిపోయి ముక్కలాగా చేయగలిగితే కొండ వదిలేసినట్టు ఉండకూడదు. మన మద్దతు కావాలి ఆయనకి. ఒకవేళ నిజంగా పొరపాటు చేసాడు అనుకోండి, డెఫినెట్గా శిక్ష ఆయనకి పడుతుంది. అవును. ఇప్పుడు ప్రజలు ఏముందండి, ఒక ఏడుపేడు చూరుకుంటారు. అలారం అవసరమే, కానీ అది చెవులకి చిల్లులు పడిలాగా ఉండకూడదు. మళ్ళీ మేల్కొల్పడానికి మాత్రమే ఉపయోగపడాలి అలారం, అంతేగాని బుర్రబాడైపోయి అంత సౌండ్ రాకూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఏమైనా వెంకటేశ్వర స్వామికి కూడా మనం ఆ స్వామికి 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఆ వాడు ఆయన కాపాడినందుకు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఆయన కాపాడి ఇప్పటికీ 22 ఏళ్ళు నిజంగా ఆయన లేకపోయి ఉంటే పూర్తిగా రాష్ట్రం అంతా అంధకారంలో వెళ్ళిపోతుందని చెప్పి చాలామంది విమర్శించారు. కానీ ఈ రోజు ఒక దుర్ఘటనకి ఈ రోజు అయితే ఒక కారణమైంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.